శ్రీరామ్ అండి అందరికీ. ఈరోజు నేను చూపించబోయేది బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఎలా తయారు చేయాలని. ఫస్ట్ బూడిద గుమ్మడికాయని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేస్తున్నాను చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. దాని తోలు గింజలు అన్నీ కూడా ఉంచాలండి. బూడిద గుమ్మడికాయని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. స్కిన్ కూడా ఉంటుంది, విత్తనాలు కూడా వేసుకుంటే మంచిదని చెప్పారు, అందుకని నేను అది కూడా వేస్తున్నాను. ఈ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి జ్యూస్ బ్లెండర్లో వేసుకొని లేదా మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చండి. నేను దీంతో పాటు కొంచెం అల్లం మిరియాలు కూడా వేస్తున్నానండి, ఎందుకంటే బూడిద గుమ్మడికాయ బాగా చలవ చేస్తుంది అంటారు, అందుకని చెప్పి అల్లము కొంచెం మిరియాలు వేసుకుంటాను నేను. ఒకసారి జ్యూస్ చేసుకొస్తానండి. ఇలా మిక్సీ పెట్టుకుని నేను వాటర్ అయితే ఏమి కలపలేదండి. బూడిద గుమ్మడికాయ ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తారు, అందుకని వీక్లీ 2 days అయినా అవకాశం ఉన్న వాళ్ళందరూ ట్రై చేయండి. నేను మా పిల్లలకు కూడా ఇస్తాను. ఇది బాడీకి టాక్సిన్స్ని కూడా తగ్గించిద్దంటండి. ఇప్పుడు బూడిద గుమ్మడికాయ జ్యూస్ రెడీ అయిపోయిందండి. నచ్చిన వాళ్ళు ఈ రెసిపీని మీరు కూడా చేసుకొని ఇంట్లో ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.